దీదీ ఓడిపోయింది. అయితే దీనికి ప్రధాన కారణం అక్కడున్న సువేందు అధికారి. పోయినసారి కూడా దీదీ ఓడిపోయింది పశ్చిమ బెంగాల్‌లో. అయినా పార్టీ గెలవటంతో ఆమె 6 మంత్స్ టైం తీసుకొని మళ్ళీ వేరే చోట పోటీ చేసి సీఎంగా మళ్ళా ప్రమాణ స్వీకారం చేసింది. ఈసారి ఆ ఛాన్స్ అయితే మోదీ ఇవ్వలేదు. మమతా బెనర్జీ ఎక్కడైతే పోటీ చేస్తుందో అక్కడి నుంచే సువేందు అధికారి కూడా పోటీకి నిలబెట్టారు బీజేపీ వాళ్ళు. దీదీని సువేందు అధికారి అక్కడ ఓడించాడు. అధికారంలో ఉన్నప్పుడేమో ఏం చేయలేదు, కానీ ఇప్పుడు వచ్చి నేను రాజీనామా చేయను, అక్కడ ఓట్లు లెక్కింపు సరిగ్గా చేయలేదని చెప్పి కేసు అయితే పెట్టింది. ఆమె రాజీనామా చేసినా చేయకపోయినా గవర్నమెంట్ ఫామ్ చేసేది ఖచ్చితంగా అక్కడ బీజేపీయే. ఎందుకంటే 210 పైగా సీట్లు అయితే అక్కడ వచ్చాయి. దీదీ ఇంక రానున్న ఎలక్షన్స్లో గెలవడం అనేది కలే. ఒక్కసారి బీజేపీ అక్కడ పాకా వేసిందంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా బీజేపీ వచ్చింది. కావాలనే ఇక్కడ రిగ్గింగ్ చేశారని చెప్పి ఆమె కోర్టుకి వెళ్తా అని చెప్పి అంటుంది. బీజేపీ వాళ్ళు అలాగే రిగ్గింగ్ చేసే పని అయితే తమిళనాడులో కూడా వాళ్ళే గెలుచుండేవాళ్ళు, కేరళలో కూడా వాళ్ళే గెలుచుండేవాళ్ళు. కానీ అక్కడ ఖచ్చితంగా మార్పు రావాలని చెప్పి ప్రజలు కూడా బీజేపీకి పట్టం కట్టారు. మమతా బెనర్జీ కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ నుంచి చీలిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ అని పార్టీ పెట్టి 3 సార్లు ఏకగ్రీవం గెలిచింది. ఈసారి మాత్రం బీజేపీ అవకాశం అయితే ఇవ్వలేదు. రానున్న రోజుల్లో ఇండియాలో చాలా మార్పు చేర్పులు జరగబోతున్నాయి. ఎవరు ఊహించినంతగా తమిళనాడులో విజయ్ వచ్చాడు. అలాగే కేరళలో చాలా కాలం కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, ఇప్పుడు కూటమి పార్టీ యూడిఎఫ్ అయితే వచ్చింది. మరి రానున్న ఎలక్షన్స్లో మన ఆంధ్ర తెలంగాణలో ఏ పార్టీలు వస్తాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.